చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 19 నెలల కాలంలో ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అని అంటే దోపిడీ, దుబారా, జల్సా ఖర్చులు, ఏదైతే అడ్డగోలుగా టెండర్లతో సంబంధం లేకుండా వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు చూస్తే నియామకం, మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్ట్ శ్రీధర్, యోగా ప్రకృతి చికిత్సకు మంతెన సత్యనారాయణ రాజు, దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్. ఏంటి నియామకాలంటే హెడ్డింగ్లో నియామకం అని పెట్టారు కదా. ప్రభుత్వ సలహాదారులుగా 3 నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంట్లో ఒకళ్ళ కీలకమైనటువంటిది ఏంటంటే శ్రీధర్, కార్టూనిస్ట్ శ్రీధర్. ఈయన ఈనాడులో దాదాపుగా 40 సంవత్సరాలు ఈనాడులో పనిచేసినటువంటి ఈ కార్టూనిస్ట్, అంటే కార్టూన్లు వేస్తూ ఉంటాడు. రామారావు గారికి బట్టలు లేకుండా ఏదైతే నగ్నంగా రామారావు గారిని కార్టూన్లు వేయటం, రామారావు గారు గండిపేటలో తైతెక్కలాడేటట్టుగా ఈయన కార్టూన్లు వేయటం, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా కార్టూన్లు వేయించుకున్నాడు అప్పుడు. ఎందుకంటే రామోజీరావు, చంద్రబాబు నాయుడు కలిపి కదా ఆ రోజు ఏదైతే రామారావు గారి మీద చెప్పులు వేయించి ఆయన కుర్చీని లాక్కుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సలహాదారులుగా పెట్టారు. గొప్ప గొప్ప వాళ్ళని పెడుతున్నారు తీసుకుని వచ్చి. అసలు ఈ సలహాదారులుగా 19 నెలల్లో మీరు ఈ 3తో కలిపి 38 మంది అయ్యారు. 19 నెలల కాలంలో 38 మంది సలహాదారులు. అంటే నెలకొచ్చి 2 సలహాదారులు నియమిస్తున్నారు. ఒక్కొక్కరికి 4 నుంచి 5 లక్షల మధ్య శాలరీ, మళ్ళీ వాళ్ళకి అలవెన్స్లు, వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళ ఆఫీస్ ఖర్చులు, మళ్ళీ వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడానికి ఇది. అంటే ఒక్కొక్క కన్సల్టెంట్ మీద దాదాపుగా 7-8 లక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు దోచి పెడతా ఉంది. 19 నెలల కాలంలో 38 మంది కన్సల్టెంట్ల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సంపద సృష్టి ₹1 చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. 2,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంపదను ఏం చేస్తున్నారంటే మీరు, మీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్, మీరు ఏదైతే పొద్దున వచ్చి సాయంత్రం హైదరాబాద్ టు గన్నవరం చక్కెరలు కొట్టడానికి, మీ ఇంటికాడ లైట్లు వేయించుకోవడానికి, మీ ఇంట్లో ఏదైతే సామాన్లు కొనుక్కోవడానికి, ఇదే కదా మీరు తీసుకుని వచ్చారు. రామోజీరావు చచ్చిపోతే ఆయన సంస్మరణ సభకు 10 కోట్లు, సిద్ధార్థ రౌతలకు నెలకు ₹1,00,00,000. ఇప్పుడు 38 మంది సలహాదారులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ప్రతి నియోజకవర్గానికి కన్సల్టెంట్లు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా సోషల్ మీడియా మంత్రులకు సోషల్ మీడియా అడ్వైజర్లు అంటాం. ఏం బగలు తీశారని వీళ్ళు మంత్రులు, ఏం బగలు తీశారని సో సోషల్ మీడియా అడ్వైజర్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి దోచిపెట్టడం. మొత్తం రాష్ట్ర సంపదను మొత్తం ఏ విధంగా దుబారా చేయాలి, ఏ విధంగా దోచిపెట్టాలంటలో ఈ క్లియర్గా ఈరోజు ఈ సలహాదారులతోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ విధంగా దోచిపెడుతుందో క్లియర్గా అర్థమవుతుంది.